ఇప్పుడు దేశమంతా విగ్రహాల హవా నడుస్తోంది. అయోధ్యలోనే కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక అన్ని చోట్ల విగ్రహాలు తెగ సందడి చేస్తున్నాయి. రాముడు, అంబేద్కర్, శివాజీ, వల్లభాయ్ పటేల్, రామానుజాచార్యులు ఎన్నెన్నో విగ్రహాలు. దేశానికి సేవ చేసిన ఆ మహనీయులను స్మరించుకోవడానికే విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారని కొందరు అంటున్నారు. ఓట్ల కోసం చేస్తున్న ఎన్నికల స్టంట్ అని మరికొందరు కొట్టిపడేస్తున్నారు. కారణం ఏదైనా ఈ విగ్రహ సంస్కృతి ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మరోపక్క ఈ విగ్రహాలు కొంతమంది రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఆశలు నెరవేరుస్తాయని పెట్టిన బొమ్మలు తమ పాలిట భస్మాసుర హస్తాలుగా మారుతున్నాయని హడలిపోతున్నారు. దేశంలో కోట్లాది ప్రజలు పేదరికం, నిరుద్యోగంతో అల్లాడుతుంటే వేల కోట్లను బొమ్మల పాలు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ బొమ్మల ఏర్పాటులో నాయకులకు చిత్తశుద్ధి లేదని, అందుకే ఆ మహానుభావుల విగ్రహాలు శాపం పెట్టి ఎన్నికల్లో ఓడిస్తున్నాయని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్లో క్రిందటి సంవత్సరం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం దీనికి తాజా ఉదాహరణ అని చెబుతున్నారు. ఇదివరకు ఉత్తరప్రదేశ్లో మాయావతి కూడా అంబేద్కర్ విగ్రహాలను భారీగా ఏర్పాటు చేయించి ఓడిపోయిందని గుర్తు చేస్తున్నారు. ఆమె తన పార్టీ గుర్తు అయిన ఏనుగుల బొమ్మలను కూడా కోట్లు ఖర్చు పెట్టి చేయించారు. అవే తమను తొక్కేశాయని బీఎస్పీ శ్రేణుల అంచనా. లక్నోలో మాయావతి ఏర్పాటు చేసిన అంబేద్కర్ పార్కులో 40,000 కోట్ల అవినీతి జరిగిందనే ఆరోపణలున్నాయి. గత ఏడాది మహారాష్ట్రలోనూ ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం ఒక విగ్రహాన్ని ఆవిష్కరించాక కుప్పకూలింది. ఔరంగాబాద్లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తర్వాత శివసేనలో లుకలుకలు బయలుదేరి ఏక్నాథ్ షిండే సీఎం అయ్యాడు. గత ఏడాదే జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ ఒక విగ్రహంపై హామీ ఇచ్చి ఓడిపోయింది. బెళగావిలో ఘటప్రభ నది ఒడ్డున 108 అడుగుల బసవಣ್ణ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని అప్పటి సీఎం బసవరాజు బొమ్మయ్య హామీ ఇచ్చాడు. లింగాయతుల ఓట్ల కోసమే ఆ హామీ ఇచ్చారని విపక్షాలు విమర్శించాయి. తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో ఆయనకు కూడా ఎన్నికల్లో చుక్కెదురు కావచ్చని అంటున్నారు. తాము అధికారంలోకి వస్తే అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన జగన్, కేసీఆర్లు తర్వాత పట్టించుకోలేదు. తీరా ఎన్నికలు దగ్గర పడ్డాక హడావిడిగా ఏర్పాటు చేయించారు. కేసీఆర్ తెలంగాణ సెక్రటేరియట్కు అంబేద్కర్ పేరు పెట్టారు. దళితుల సంక్షేమం కోసమంటూ దళిత బంధు పథకం తీసుకొచ్చారు. అదే తమ కొంప ముంచిందని బీఆర్ఎస్ నేతలు వాపోతున్నారు. దళిత బంధుతో కొందరికి మేలు జరిగిందని, లబ్ధి పొందని వాళ్లు తమకు వ్యతిరేకంగా ఓట్లు వేశారని కేటీఆర్ అన్నారు. అంబేద్కర్ మంత్రం తమకు ఓట్ల వర్షం కురిపిస్తుంది అనుకున్న బీఆర్ఎస్ ఆశలు గల్లంతు కావడంతో ఏపీలోనూ అదే జరుగుతుందా అని వైసీపీ నేతలకు భయం పట్టుకుంది. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరో డిమాండ్ తెరపైకి తెచ్చారు. అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రేవంత్ సర్కార్ను డిమాండ్ చేస్తున్నారు. ఆమె డిమాండ్పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. మీరు 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు పూలే గుర్తుకు రాలేదా, ఓడిపోయాక గుర్తొచ్చాడా అని ప్రశ్నించారు. కవిత డిమాండ్ చేసినా చేయకపోయినా రేవంత్ ప్రభుత్వం కూడా రివాజుగా కొన్ని విగ్రహాలు పెట్టక తప్పదు. అవి శాపం పెడతాయో దీవిస్తాయో చూడాలంటే ఇంకా 5 ఏళ్లు ఆగాల్సిందే.